జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మద్దతుగా గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తికారెడ్డి యూసఫ్ కూడా డివిజన్లో ప్రచారం చేస్తారు. ఎలా జరుగుతుంది మేడం? చాలా విస్తృతంగా చాలా బాగా జరుగుతుంది. మిగతా పార్టీలకి మా పార్టీకి చాలా భిన్నంగా ఉంది. మేము ప్రతి ఇంటికి ప్రతి గడపకి 2-3 సార్లు వెళ్ళి తట్టి చెప్తున్నాము. మోడీ గారి అభివృద్ధి దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఇక్కడ మా కార్పొరేటర్ లేరు, మా ఎమ్మెల్యే గారు లేరు, మా ఎంపీ గారు నిధులతోని దేశవ్యాప్తంగా నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న పరిసరాలను చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. పేరుకే జూబ్లీహిల్స్ కానీ చాలా అధ్వాన పరిస్థితి. జిహెచ్ఎంసి ఇంకా మెట్రో సివరేజ్ బోర్డ్ అనేది అట్టర్ ఫెయిలియర్. ఇక్కడ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాన్వాయిలలో తిరిగేటోళ్ళని చూస్తున్నాం కానీ ప్రజల గొంతు విప్పే మనిషి లంకాల దీపక్ గారు. మొన్న నామినేషన్ రోజు కూడా చెప్పడం జరిగింది, నా ప్రాణమైన ఇచ్చి ఈ జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఒక్క అవకాశం లంకాల దీపక్ గారికి బీజేపీకి ఇవ్వండి. ఇక్కడ అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం. మీ గొంతై మీకోసం పోరాటం చేసే వాళ్ళని మీరు ఎన్నుకోండి. 3,98,000 ఓట్లు ఉంటే 94,000 ఓట్లు మైనార్టీలే ఉన్నాయి కదా, బీజేపీకి మైనార్టీల పరంగా ఎట్లా? మైనారిటీల కోసము ఈరోజు ఒక్కొక్క పార్టీ ఏమేమి తిప్పలు పడుతుందో మనం చూస్తున్నాం. అజారుద్దీన్ మంత్రి పదవి కూడా ఇచ్చారు కదా, ఏమేమి తిప్పలు పడుతుందో చూస్తున్నాం. ఈరోజు మనుగడ లేదు హిందువుల దగ్గరికి రావడానికి 2 పార్టీలకి. ఒక పార్టీ అయినా సల్మాన్ ఖాన్, ఇంకో పార్టీ అయినా అజారుద్దీన్. ఇక్కడ చెల్లని ఓటు అంటే ఇక్కడ పోయినసారి ఓడిపోయిన అజారుద్దీన్ ఇక్కడ చెల్లదని రుజువైంది. రుజువైనని తీసుకొని ఆయన ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీయా ఏందని ఆయనకి మంత్రి పదవి ఇచ్చిర్రు? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఒక వర్గానికి సంబంధించిన ప్రజలని, ఒక వర్గానికి సంబంధించిన ఓటర్లని ఆకర్షణీయంగా చేసుకోవడానికి అడావిడిగా ఆదరబాదరగా రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి కట్టబట్టిరు. ఒక్కసారి ఆలోచించుకుందాం. అభివృద్ధి చేసి ఓటేయాలా కేటీఆర్ గారిని అడుగుతున్నా నేను. 10 ఏళ్ళు మీరు పరిపాలించారు, 2 ఏళ్ళ 6 గ్యారంటీల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు 420 హామీలు, 420 హామీలు లేవు, 6 గ్యారంటీలు లేవు. నేను అడుగుతున్నా, ఇక్కడ తులం బంగారం ఈ జూబ్లీహిల్స్కి వచ్చిందా? రాష్ట్రంలో ఎక్కడ కూడా తులం బంగారం ఇచ్చిన పాపం పోలేదు రేవంత్ రెడ్డి గారు. అంటే 2 సంవత్సరాల నుంచి తెలంగాణలో అసలు పెళ్ళిళ్ళే జరగలేవా? రేవంత్ రెడ్డి గారికి కార్డులే ఇవ్వలేదా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా పెళ్ళిళ్ళకి పోలేదా అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇక్కడ చాలా యువత డిగ్రీ చదువుకునే అమ్మాయిలు చాలామంది కనబడుతున్నారు. నేను అడుగుతున్నా, అమ్మ మీకు వచ్చిందా స్కూటీ అని అంటే క్యా స్కూటీ మేడం అని అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మభ్యపెట్టిరో ఒకసారి ఆలోచించుకుందాం. 6 గ్యారంటీల మీద 420 హామీల మీద అన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఇక్కడ పోయిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ పోయింది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పాపన మీరు పోయినరా అని నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. నిన్న వచ్చి ఏం మాట్లాడతారండి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అవి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? ఈ నియోజకవర్గంలో మీరు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కదా, ఒక పెద్ద హోదా కదా, ఏం మాట్లాడతారండి బూతులా? ఆపరేషన్ సింధూర్ మీరు చూడలేదా? ఆపరేషన్ సింధూర్ అంటే చరిత్రాత్మకంగా తీసుకున్న నిర్ణయం. అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి గడగడలాడిచ్చారు. పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ, మీకు ఒక వర్గానికి సంబంధించిన ప్రేమ, ఈడెందుకు బూతు మాటలు మాట్లాడి చూపిస్తున్నారు? పహల్గామ్లో జరిగిన అటాక్కి ఏమంటారు, ఈద్ కా జవాబ్ పత్తర్సే అని అంటారు కదా. ఆ విధంగా మనము ఆపరేషన్ సింధూర్ ఎంత ఘాటుగా పాకిస్తాన్ వాళ్ళకి చూపించినాం. తెలియదా ముఖ్యమంత్రి గారికి? తెలియదా ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా చేసినాం అనేది? ఏం మాట్లాడతారండి? ఒక్క నియోజకవర్గానికి వచ్చిండ్రు కదా మీరు ఇప్పుడు బై ఎలక్షన్కి. చూడండి, వాడవాడ తిరగండి, గల్లీ గల్లీ తిరగండి, ఏ విధంగా మీరు 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసిరో కనబడుతుంది. జూబ్లీహిల్స్ అనేది హైదరాబాద్ నడిబొడ్డిలు ఉన్నది. ఈ హైదరాబాద్ నడిబొడ్డిలు ఉన్న వాతావరణం ఏందండి ఇది?
జూబ్లీ హిల్స్ అనే పేరేనా ఇది దీనికి? జూబ్లీ హిల్స్ అంటే పాష్ ఏరియా అంటారు కానీ ఇప్పుడు షేక్పేట కానీ వెంకటగిరి యూసఫ్ కూడా ఇప్పుడు డివిజన్లో ఉన్న బస్తీలు చూసుకుంటే మొత్తం డ్రైనేజీ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నప్పుడు మీ దృష్టికి వచ్చిన సమస్యలు? నేను దాదాపు రోజు తిరుగుతున్నానండి. నాకు తెలిసి ఈ మేయర్ ఏం చేస్తుందో, ఈ జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నారో, ఈ మెట్రో సివరేజ్ ఏం చేస్తున్నారో అస్తవ్యస్తంగా కనబడుతుంది. ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు ఎక్కడ చూసినా ఓవర్ఫ్లో డ్రైనేజ్ వాటర్ పొల్యూటెడ్ వాటర్, ఎక్కడ చూసినా శానిటేషన్ అట్టర్ ఫ్లాప్, వీధి లైట్లు అయితే దేవుడెరుగు. మరి ఇంత ఘోరమైన పరిస్థితి కారకులైన బీఆర్ఎస్ వాళ్ళు, మరి కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా నైతిక హక్కు లేదు మీకు అడగడానికి. ఈ జూబ్లీ హిల్స్కి వచ్చి ఓట్లు అడగడానికి నైతిక హక్కు లేదు. మేము ప్రజల తరఫు నుండి ప్రజల కోసమై గొంతై ఉంటామని చెప్తున్నాం. మీరు అభివృద్ధి అంటే దేశవ్యాప్తంగా మోదీ గారు ఏమేమి చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా కూడా మరి ఇల్లు కోట్లాది కొద్ది ఇల్లులు ఇస్తున్నాం. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆవాస్ యోజనను రాలియలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆవాస్ యోజనను తీసుకురావట్లేదు. మరి ప్రజల పట్ల ఉంటూ, ప్రజల పక్షాన ఉంటూ మరి మీ గొంతై అసెంబ్లీలో మాట్లాడతారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి మీరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఒక అవకాశం ఇవ్వమని మేము అడుగుతున్నాం. बीजेपी